హాయ్, వెల్కమ్ టు సోనా గార్డెన్. ఈరోజు గార్డెన్లో చాలా కొత్త రకాల మొక్కల్ని పెట్టుకున్నాను. ఆ మొక్కలు ఏంటనేవి చూద్దాం. ఇప్పుడే మేము యాక్చువల్లీ టొమాటోస్ మొక్కలు పెట్టాలి. అసలు టమాటా మొక్కలు లేవేంటి, ఇంట్లో పాతవన్నీ అయిపోయినాయి కదా అని చెప్పేసి టొమాటో ఒకటి కట్ చేసి మొత్తం 5-6 కుండీల్లో వేసాను. ఇంకా రాదేమో అనేసి అనుకున్నాను, ఇంకా అవ్వదేమో అనుకున్నాను. ఇలా నార్మల్గా కుండీల్లో పెట్టేసాము. ఇంకోండి టమాటా ఇవి వేసేసి పెట్టాము. వస్తే లేకపోతే లేదన్నట్టు ఇంకా వదిలేసాను అనమాట. తర్వాత వేరే మొక్కలు, బెండకాయ మొక్కలు ఒకటి పెట్టాం కదా, అవి ఇందులో వేసుకుందాంలే అని చెప్పేసాను. అందాక బెండకాయ మొక్కలు వచ్చే లోపల టమాటాలు వస్తే పక్కన పడి ఉంటాయి. ఒక్కొక్క బెండకాయ మొక్క ఇందులో పెడదాము. ప్రతి 5-6 టబ్బులు ఉన్నాయి కదా, ప్రతి టబ్లో ఒక బెండకాయ మొక్క పెట్టినా ఓ 2 టమాటాలు ఉంటే ఏమవ్వదు కదా అనుకున్నాను. హంసీ చూడండి ఎలా వచ్చినాయో, అసలు పట్టించుకోలేదు. ఇప్పుడు ఎండ వచ్చాక, పొద్దున వాటర్ వేసినప్పుడు తెలియలేదు, ఇప్పుడు ఎండ వచ్చాక మొక్కలు కనిపిస్తున్నాయి. ఇలా చూసామా, 3 డేస్ అయిందంతే. సో ఇందులో మొక్కలు లేవు అని అనిపిస్తుంది కదా, ఇప్పుడు ఎండ వచ్చాక చూడండి కనిపించింది మొక్క. చూసారా, టొమాటో మొలకెత్తింది. ఏ చిన్ని చీమ నడుస్తుంది అక్కడ, దగ్గరికి పెట్టి చూస్తే కానీ తెలియలేదు. అమ్మో చీమైంది, అయ్యో ఎంత. చూడండి టమాటా మొక్క స్టార్ట్ అయింది. ఇందులో కూడా చూడండి, పొద్దున్న నీళ్ళు పోస్తున్నప్పుడు అయితే ఏమి లేవు. చూడండి ఇప్పుడు ఇంతలాగా 2 ఆకులు విచ్చుకున్నట్టు కూడా లేవు. ఇందాక మనం చూసాం కదా, అందులో సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. పోలే, నా బెండకాయ మొక్కలు రెడీ అయిపోయే లోపల టమాటా మొక్కలు ఎదిగిపోతాయి కూడా. దీన్ని బయట పెట్టేసి ఉన్నప్పుడే జొన్నపొత్త మొక్క వచ్చింది. అనవసరంగా ఇందులో పెట్టాను, పాడైపోతుంది అనిపిస్తుంది. ఒక్క మొక్క వచ్చేలా కూడా కనిపించట్లేదు. ఇవ్వండి బెండకాయ విత్తనాలు ఇందులో పెట్టాను. మన కాకరపాదు మీకు తెలుసు కదా. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ కాకరపాదుకి అక్కడ ఒక పెద్ద కర్ర పెట్టి, ఇక్కడ ఒక పెద్ద కర్ర పెట్టి, ఇలా చిన్న ఫెన్సింగ్లో గోడ దగ్గర కడతాను. ఇంక ఇది అలా అల్లుకుంటుంది చిన్న చిన్నగా. ఇంకా అలా చేద్దాం. మా బీట్రూట్ మొక్క చూడండి, నైస్ కదా. బీట్రూట్ మంచిగా ఎదుగుతుందండి బీట్రూట్. ఇంకోండి ఇందులో కూడా వేసాను టమాటా ముక్కలు. చిన్న చిన్న స్ప్రౌట్స్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. వారానికి మంచిగా కనబడతాయి చూడండి మొక్కలన్నీ. మా మిరప మొక్కలు మనం మార్చాను, మీకు తెలుసు కదా, పాత వీడియోస్లో చూస్తున్నారు కదా. ఇంకోండి ఇందులో కూడా వస్తున్నాయి టొమాటోస్. ఇవి బయట మనం కొనుక్కున్నవి హైబ్రిడ్ కదా, వస్తాయి. ఇవి ఎందుకో రావట్లేదండి. ఆ కాకరకాయ వేసాను ఇందులో, పనవల. ఇది టమాటా ముక్క ఒకటి వచ్చింది ఇందులో, చాలా వేసాను, ఒకటి వచ్చింది. మరి చూడాలి. ఇది బచ్చల కూర కోసేస్తాను, హార్వెస్ట్ చేసేస్తాను, తీసి ఇందులో వేసేస్తాను మొక్కలు. బెండకాయలు వచ్చాక ఆనియన్ పెట్టాను, చక్కగా వస్తుంది. మా అమ్మ చూడండి ఫ్రెష్గా జాంకాయ కోసిస్తే తింటుంది. బాగుందా జాంకాయ? బాగుందా హంసీ? సోనా గార్డెన్ నేను ఎలాగా సోనగడే కదా. 2 days లేటర్, 2 రోజుల తర్వాత. ఇక్కడ దీనికి ఇంకా వాటికి ఇంకమ్మా మెల్లగా పైనుంచి పక్క నుంచి హంసీ పక్క నుంచి కింద నుంచి ఇలా. 2 రోజుల తర్వాత మొక్కలు కొంచెం మొలకలు మంచిగా కనిపిస్తున్నాయి కదా, మొన్న చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి చక్కగా చాలా మొక్కలు వచ్చాయి. టొమాటోలు ఎక్కువ పెట్టుకుంటాను. టొమాటోలు స్తమాను కొనుక్కోలేకపోతున్నాం. టొమాటో మొక్కలు ఉంటున్నాయి. ఆ జొన్న పొత్తులు ఇంకా రాలేదండి. మన బీట్రూట్ మొక్క అలాగే ఉంది. ఇందులో చూడండి పెరిగాయి, మంచిగా ఉంది కదా. చాలు 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 ఆ మొక్కకి, దానికి చాలు.
మిరపకాయ మొక్కలోనే ఇదో పాత వచ్చింది. ఈ పాత ఏంటో నాకు తెలీదు. గూగుల్ తల్లిని అడుగుదాం. ఇది ఉపయోగకరమైన పాత అయితే ఉంచుతాను. కాకరకాయ లాగే ఉంది కానీ ఆకులు ఇలా ఉండవు కదా. చూడండి, సేమ్ కాకరకాయలాగే ఉంది కదా. ఉపయోగకరమైన పాత అయితే ఉంచుతాను, లేదంటే టాటా బాబాయ్. గూగుల్ని అడిగి చూద్దాం. వెంటనే క్రోమ్లోకి వెళ్ళి గూగుల్ పేజ్లోకి వెళ్ళి ఈ గూగుల్ లెన్స్లో ఫోటో తీసాను ఈ మొక్కకి. ఏంటమ్మా ఈ మొక్క ఏంటో చెప్పు తల్లి అని ఫోటో తీస్తే కాసేపు అది క్యాప్చర్ చేసి అప్పుడు అసలు విషయం చెప్పిందండి. ఏ మొక్క ఏంటుందని మీరు గెస్ చేస్తున్నారు? అది చూడడానికి కాకరలా ఉంది కానీ కాకర కాదు. ఏ మొక్క అని చూస్తే ఇంతకీ అది అనలైజ్ చేసి ఏం చెప్పిందంటే, ఇదిగో చూడండి మీరే, స్పైనీ గాడ్ అని చెప్పింది. స్పైనీ గాడ్ అంటే ఆ కాకరకాయ కదా, ఆ కాకరకాయ మొక్కలు అందండి. ఆ కాకరకాయ మొక్కలు రావట్లేదని మనం తెగ ఇదైపోతున్నాం కదా. సో ఆ కాకరకాయ మొక్కలు వచ్చేసాయి. ఈ తెల్లంకాయలు పొడుగొంకాయలా కాకుండా నల్లంకాయల సైజులో నుండి తెల్లగా ఉన్నాయి, వెరైటీగా ఉన్నాయి కదా. సో ఈ రకం పెంచుదామని తీసుకున్నాను. విత్తనాలు వేసుకుందాం. జొన్నపత్తులు పెట్టి 5 రోజులు అయింది కానీ మొక్కలు రావట్లేదు అనుకున్నామా. ఇది ఎండిపోయింది, దీని సీన్ అయిపోయింది అనుకున్నాను. కానీ చూడండి, జొన్నపత్తుల మొక్కలు వచ్చేసాయి. చూడండి, విత్తనాల నుంచి అవి ఒక 3 మొక్కలు వచ్చాయి. ఆ పక్కన ఒక టొమాటో మొక్క వచ్చింది, అది తెలిసిపోతుంది కదా. ఇవి 3 మొక్కలు వచ్చాయండి జొన్నపత్తులు. చాలు, ఒక 3 మొక్కలు పెట్టుకున్నా చాలు. ఇది స్వీట్ కార్న్. సరే, అస్తమానం మొక్క లేదని బాధపడుతుందని పెట్టుకుందాం. ఇంకొన్ని బెండకాయ మొక్కలు పెట్టాను వీటిలో. అంటే మొక్కలు వచ్చిన తర్వాత వేరే వాటిలో ప్లేస్ చేద్దాము అని అందాక పెట్టాను. 2 విత్తనాలు మొలకెత్తుతున్నాయి చూడండి. బీట్రూట్ మాత్రం అలాగే ఉంది. చూడండి, వంకాయ విత్తనాలు ఇందాక తెల్ల వంకాయలు చూపించాను కదా, అవి వీటిలో వేసుకున్నాము. ఒక 3-4 రోజులు పడుతుంది రావడానికి. ఇంకా ఇవేమో టమాటోలు ఇందులో 2 వచ్చి చాలా విత్తనాలు వేసాను. కరివేపాకు మొన్న తెచ్చుకున్నామంటే పెద్ద కొమ్మ ఉంది. సో కొమ్మలు విరిచి అన్నిట్లో పెట్టాను. ఇందులో చూడండి ఎంత బాగా వచ్చాయి టమాటాలు గుంపుగా. మజా బాటిల్లో పెట్టుకున్నాం కదా, అందులో ఒక 3 మొక్కలు వచ్చినాయి. నేను కరివేపాకు మొక్క కూడా పెట్టాను అందులోని. కరివేపాకు కొమ్మలు విరిచాను కదా వాటిలో. ఇదిగోండి మన మిరప మొక్కలు. చూడండి, నెక్స్ట్ వీక్ ఇవన్నీ ఖచ్చితంగా ఫ్రూటింగ్ చూపిస్తాను. మా మామ వాళ్ళ ఇంటికాడ కొన్ని మిరప మొక్కలు పెట్టాము, అవి ఇవి ఒకసారి హార్వెస్ట్ చేస్తాను. ఇంకండి చూడండి, దీనికి కూడా వచ్చేసినాయి చూడండి. ఇవన్నీ ఫ్లవర్స్ అవుతాయి అన్నమాట. ఒక 4-5 డేస్లో అవి ఫ్లవర్స్ అయ్యి ఆ ఫ్లవర్ కింద నుంచి మనకి ఫ్రూట్ స్టార్ట్ అవుతుంది అనమాట. బగ్ ఉంది, చిన్న బగ్ చూశాను. ఎక్కువ మొక్కలు పెట్టామా, ఆ మొక్కలు విడదీసి పెట్టడం వల్ల ఇప్పుడు అన్నీ కూడా మంచిగా ఎదుగుతున్నాయి. లేకపోతే అందులోనే గుంపుగా ఉండి ఒకటి ఎదిగి ఒకటి ఎదగకుండా ఉండిపోదును. 4 మొక్కలు 4 ఇట్లో పెట్టాను కాబట్టి బాగుంది. చూడండి, బగ్ తీసి పడేసాను. ఇన్ని టమాటా మొక్కలు నేను ఏం చేసుకోవాలి, కానీ ప్రతి టమాటా మొక్కకి వేరువేరుగా నేను సపరేట్గా పెడతాను. టమాటా మొక్కలు ఉండాలి ఇంట్లో. పొలం వస్తామని టమాటాలు కొనలేకపోతున్నాం. ఇది వచ్చేసి బచ్చల కూర. ఇప్పుడు ఈ బచ్చల కూర ఇంకా 2 బ్యాగ్స్లో ఉంది కదా, ఆల్రెడీ 2 టైమ్స్ హార్వెస్ట్ చేశాను. ఇది కూడా హార్వెస్ట్ చేసేసి వాటిలో వంకాయ మొక్కలు వచ్చాక పెట్టేస్తాను. ఆనియన్ పెట్టుకున్నాం కదండి, నేను స్ప్రింగ్ ఆనియన్స్ వాటి కోసం నేను ట్రై చేస్తున్నాను. ఎప్పుడు పూత రావచ్చి అలా కాడల్లా రావు, చూద్దాం. ఇది మన క్యాప్సికమ్ మొక్క. ఇవన్నీ పెసర మొక్కలు మారుస్తాను. ఇవేనండి నేను చూపించబోయే కొత్త మొక్కలు. ఒక దాంట్లో బెండకాయ మొక్కలు పెట్టుకున్నాను కదా, ఇందులోని గెస్ చేయగలరా? డ్రాగన్ ఫ్రూట్ అండి. పైన కొన్ని విత్తనాలు పోయినాయి వాటర్ పక్కన పెట్టడం వల్ల. వాటర్ పట్టుకునేటప్పుడు అది ట్యాప్ పక్కన ఉంది కదా. సో కొత్త స్ప్రౌట్ ఒకటి వస్తుందండి. డ్రాగన్ ఫ్రూట్ 3 మొక్కలు రావడం గమనించాను. కొత్తలు ఏ వస్తాయి లేకపోతే లేదు అన్నట్టు పెట్టాను నేను. అసలు అవి మొక్కలు వస్తాయని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చూద్దాం రండి. మీకు ఈ మొక్కలు మీకు ఐడియా ఉంది కదా, పాతది వాటర్ యాపిల్ పెట్టాను, దాని కింద పెసల మొక్కలు వచ్చి ఇందులో కూడా ఒక క్యాప్సికమ్ మొక్క ఉంది. ఇంకోండి, నేను ఇందులో అక్కడ బెండకాయ విత్తనాలు పెట్టినట్టే ఇందులో ఏంటిది డ్రాగన్ ఫ్రూట్ తిన్నాం మొన్న తీసుకొచ్చింది. ఆ డ్రాగన్ ఫ్రూట్ విత్తనాలు వేసాను అనుకోకుండా. స్ప్రౌట్స్ స్టార్ట్ అయ్యాయి చూసారా, చాలా చాలా బాగున్నాయి కదా. ఆ డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలు వచ్చిన తర్వాత నేను అప్డేట్ ఇస్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సోనా గార్డెన్.